దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో వందనాలు. మీరు బైబిల్ గ్రంథం తీసుకొని ఒకసారి ఓపెన్ చేసి చదివితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను చదువుతాను, మీరు కూడా ఫాలో అవ్వండి. మన అతిక్రమముల బట్టి అతడు గాయపరచబడెను, మన దోషముల బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ వాక్య ప్రకారం సిలువలోనే యేసు ప్రభు వారు రక్షణ పొందిన వారందరికీ కూడా స్వస్థత కూడా ఆయన బహుమానంగా ఇచ్చేశారు. సిలువ కార్యం ద్వారా, సిలువ కార్యములో ఏం జరిగిందో మనం ఒక్క నిమిషంలో మనం ధ్యానం చేసుకుందాం. సిలువ కార్యము ద్వారా యేసు ప్రభు వారు రక్షణ సిద్ధపరిచారు. ఎలాగంటే మీటింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు విందు ఏర్పాటు చేసినట్టుగా విందు ఏర్పాటు చేసి ఆయన తప్పు లేకుండా ఒక మాట చెప్తారు. మరి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి, దేవుని భోజనం తప్పకుండా భోజనం చేసి వెళ్ళండి అన్నప్పుడు మరి అందరూ కూడా విశ్వాసులు అందరూ కూడా భోజనం చేస్తారు. ఆ భోజనం చేసే దాంట్లో వాళ్ళ పాత్ర, వాళ్ళ పెట్టుబడి ఏమి ఉండదు, వాళ్ళ ఫోర్స్ ఏమి ఉండదు. వాళ్ళు భోజనం మాకు పెట్టమని కూడా అడగలేదు విశ్వాసులు, ఏం పెట్టామని కూడా అడగరు. కానీ పాస్టర్ గారు సంతోషంగా సొంత ఆలోచనతో సంతోషంగా ప్రేమతో పెట్టిన భోజనం తీసుకుంటే విశ్వాసులందరూ కూడా హాయిగా కడుపు నిండా అన్నం తిని వెళ్తారు. అదేవిధంగా యేసు ప్రభు వారు సిలువ కార్యం ద్వారా సమస్త మానవాళికి యుగ యుగాల వరకు రక్షణ సిద్ధపరిచి, ఆయన సిలువ ద్వారా రక్షణ సిద్ధపరిచి మన కోసం రెడీగా ఉంచారు. అది సువార్త ప్రకటించడం అంటే అదే సువార్త. కృపా సువార్త అంటే ఏమీ లేదు, నేను రక్షణ సిద్ధంగా ఉంచాను, మీరు తీసుకోండి అని. మనం కనుక చూసినట్టయితే రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు కనుక మనం కనుక చూసినట్టయితే రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఇది యేసు ప్రభు వారు సిద్ధపరిచిన రక్షణ. కానీ ఎవరో పాపాలు ఒప్పుకుంటే వచ్చేది కాదు, ఎవరో ప్రార్థన చేస్తే నీకు సంక్రమించేది కాదు, ఏ మనిషి ద్వారా కానీ నీ ద్వారా కానీ రక్షణ రానే రాదని ఒప్పుకో. నీకు దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చింది ఎందుకంటే నువ్వు నోటితో ఒప్పుకోవడానికి, హృదయమందు విశ్వసించటానికి. యేసు ప్రభు దేవుడని నువ్వు గనక ఒప్పుకున్నట్టయితే, హృదయంలో నమ్మినట్టయితే నువ్వు రక్షింపబడదు అని బైబిల్ చెప్తా ఉంది. అదేవిధంగా అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒక కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడను నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఈ నపుంసకుడు ఫిలిప్పును అడుగుతూ ఉన్నాడు. ఇదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది, ఇప్పుడు అంత టైం లేదు. కాబట్టి ఫిలిప్పు ఆయన రథంలో ఎక్కి కూర్చున్నాడు. ఫిలిప్పును అడుగుతున్నాడు, నేను చదివిన భాగము, ఆయన గొర్రె వలె వదలకు తేబడిను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను, ఆయన సంతానమును ఎవరు వివరించరు అని ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు ప్రవక్త? ఎవరి గురించి ఇలాగ చెప్తున్నాడు? తన గురించా వేరొకరిని గురించా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. 34వ వచనం. అప్పుడు ఫిలిప్పు చక్కగా యేసు ప్రభు వారి గురించి ఆ లేఖనాలను అనుసరించి అతనికి యేసుని గురించి సువార్త ప్రకటించాను. వారు 36వ వచనం చూడండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఒక్క నిమిషంలోనే
మరి ఈ నపుంసకుడు అడుగుతున్నాడు నాకు బాప్తిస్మం ఇమ్మని. ఆయన ఏ పాపం ఒప్పుకోలేదు. అప్పుడు ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే 36వ వచనం, వారు త్రోవలో వెళ్ళుచుండగా మళ్ళీ చదువుతున్నా, నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించను. 37వ వచనంలో ఫిలిప్పు గారు క్లియర్గా చెప్తున్నాడు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించునని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోని దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. ఎంతసేపులో ఇచ్చాడు చెప్పండి? దేవునికి స్తోత్రం. మరి మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. ఇప్పుడు రక్షణ ఎంతసేపట్లో వచ్చింది నీకు? పరలోకం వెళ్ళడానికి ఆటంకం ఏమి లేదు. ఇక నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో, ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నావో, పరలోకానికి నీకు టికెట్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అటువంటి నీవు ఒకటి జ్ఞాపకం చేసుకో. నీకు మాట చెప్తాను విను. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేసి పంపించేటప్పుడు అమ్మాయితో పాటుగా ఏం పంపిస్తాం చెప్పండి? అమ్మాయితో పాటుగా ఇంకేమేమి ఇస్తాం? వాళ్ళ సంసారానికి కావాల్సినవన్నీ ఇస్తామా ఇవ్వమా? అలాగే మన దేవుడు ఏం చేశాడు తెలుసా? రక్షణ పొందిన వాళ్ళకి ఏమేమి ఇచ్చాడయ్యా? రక్షణ పొందిన వాళ్ళకి పాప క్షమాపణ ఇచ్చేసాడు. నువ్వు పాపాలు క్షమించమని అడగాల్సిన పని లేదు. అలాగే నిత్యజీవం ఇచ్చేసాడు. పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా స్వస్థత ఇచ్చాడు. కాబట్టి నువ్వు స్వస్థత ఇమ్మని అడుగుతున్నావంటే అది భయంకరమైంది. ఇచ్చిన దాన్ని మళ్ళీ అడక్కో. ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మళ్ళీ ఇమ్మని అడిగితే అది పొరపాటు అవుతుంది. కాబట్టి నువ్వు అడగాల్సిన పని లేదు. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే నువ్వు ప్రార్థన చేయడం కాదు, స్వస్థపరచు 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 నువ్వు ప్రార్థన చేయడం కాదు, సంఘం అంతా ప్రార్థన చేపిస్తున్నావు. ఈ సంఘం చాలని సంఘాలన్నిటికీ చెప్పి ప్రార్థన చేపిస్తున్నావు. దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చేసాను బాబు, మళ్ళా నేను సిలువెక్కలేను, మళ్ళా నేను నీ కోసం సిలువ మొయ్యలేనయ్యా, నీకు స్వస్థత ఇచ్చేసాను, నువ్వు నమ్ము. మరి మనం ఏం చేయాలంటే, దేవా నీకు స్తోత్రం అని చెప్పండి. నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలని చెప్పండి. నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు, దట్స్ ఆల్. నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు, సిలువలోనే నన్ను స్వస్థపరిచావయ్యా, రక్షణ పొందిన రోజు నాకు స్వస్థత వచ్చిందయ్యా, నీకు వందనాలని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమగల తండ్రి, ఈ మాటలు మా ప్రియులందరూ విని ప్రభువా, మరి మనుషులందరితో ప్రార్థన చేయించకుండా, స్వస్థత కొరకు పోరాడకుండా, ప్రభు కాముగా నమ్ముట, నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమైన సాధ్యమనే మాట ప్రకారం ఈ బిడ్డలందరూ నమ్మటానికి, స్వస్థత పొందుకోవడానికి కృపను గురించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.